అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఫస్ట్ టైం అండి మినీ బ్లాగ్ని షూట్ చేస్తున్నాను. అయితే నేను ఎక్కువ షార్ట్స్ తీసాను, మినీ బ్లాగ్స్ ఎప్పుడు తీయలేదు, ఇదే ఫస్ట్ టైం. పొద్దునే వీడియో షూట్ చేద్దామని చెప్పేసి తొందరగా వచ్చేసాను. కానీ ఇది నా పాడైపోయింది, విరిగిపోయింది. ఎవరు విరిగొట్టేశారు? మా పిల్లల్లో చెప్పలేదు. బయట అయితే చల్లగా వర్షం పడుతుంది. మా హస్బెండ్ అడిగితే ఏం టిఫిన్ చేస్తావు అని చెప్పేసి ఉప్మా చేయని చెప్పారు. అయితే నేను రాత్రి తెచ్చిన రైస్ ఉంటే ఫస్ట్ దాన్ని ఒక డబ్బాలో వేసేసి అదంతా నీట్గా చేసాను. తర్వాత మళ్ళీ ఒకసారి కిచెన్ అంతా నీట్ చేసేసాను. తర్వాత వచ్చేసి ఇది నిన్న మా చెట్టుకు వచ్చిన కాయలండి. ఈ కాయల్ని పండిపోయామో అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్గా చేశాను. కానీ చూస్తే ఇది పండలేదు, పచ్చిగానే ఉన్నాయి. సర్లే టూటీ ఫ్రూటీగానే పనికొస్తాయని చెప్పేసి నేను ఫ్రిడ్జ్లో కట్ చేసి పెట్టేశాను. తర్వాత వచ్చేసి నేను ఆనియన్ కట్ చేశాను ఉప్మా చేద్దామని చెప్పేసి. ఆనియన్ అండ్ పచ్చిమిరపకాయలు కట్ చేసి ఉప్మా నార్మల్ రొటీన్గా కట్ చేసి పెట్టేశానండి. ఉప్మా అంటారా? ఎంతకి ఉప్మా అంటే అందరు బొంబాయి రవ్వ ఉప్మా అనుకుంటారు, కానీ నేను గోధుమ రవ్వ చేస్తాను. ఎందుకంటే గోధుమ రవ్వ పొద్దున తింటే చాలా హెల్త్కి చాలా బెనిఫిట్స్ వస్తాయి. షుగర్ ఉన్న వాళ్ళు ఇలా గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుని పొద్దున తింటే చాలా మంచిది. కడిగిందే కడుగుతూ ఉంటాను, అదేంటో నాకు ఒక చాదస్తంలా ఉంది. నిన్నటి కర్రీ ఉంటే వేడి చేసి పక్కన పెట్టేశాను. మా హస్బెండ్ ఉప్మాలో తింటారని చెప్పేసి ఉప్మా స్టార్ట్ చేసేసరికి మా బుడ్డత లెగిసిపోయింది. దాన్ని ఎత్తుకుని అలాగే ఉప్మా స్టార్ట్ చేశాను. నేనైతే హాయ్ చెప్తే ఎంత బాగా చెప్పిందో హాయ్ అని చెప్పేసి. అదొక మరుగు వచ్చే వరకు మేము బుడదంతో ఆడుకుంటున్నాను నేను చాలాసేపు. ఏ అంటే ఏనిద్ది, హాయ్ అంటే హాయ్ అనిద్ది, సలాం అంటే సలాం అనిద్ది, చాలా చెప్పిద్ది మాటలు. తనకి 1 year వచ్చేసాయి కాబట్టి తను చాలా తొందరగా ఎదుగుతుంది. నాకు అదే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. అప్పటి వరకు మా పెద్ద పాప వచ్చింది, తనకి ఇచ్చేసి అప్పగించేసి నేను ఉప్మాకి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఉప్పు చూసుకొని తర్వాత గోధుమ రవ్వ వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. మా పెద్ద పాప స్కూల్కి రెడీ అయిపోతానమ్మా, నాకు తొందరగా వాటర్ పెట్టు అని చెప్పి హీటర్ అయితే పాడైపోయింది. అందుకనే నేను స్టవ్ మీద నీళ్ళు అయితే మరగడానికి పెట్టేశాను. అంతలో మా హస్బెండ్ని వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొచ్చారు, చిన్నదానికి ఇడ్లీలో వేసి తినిపించాలని చెప్పేసి. అది అప్పటి వరకు మరిగే వరకు మా హస్బెండ్ని షూట్ చేయమంటే షూట్ చేశారు. ఆయన షూట్ చేసింది వీడియో. పాలు మరిగే వరకు మా పెద్దదానికి అయితే జల్లు వేసాను. 2 జల్లు వేసుకొని టగరగా వెళ్ళి స్నానం చేసేసింది. తర్వాత మా హస్బెండ్కి టిఫిన్ ఇచ్చేసాను. ఆయన టిఫిన్ చేసేసిన తర్వాత మా చిన్నదాన్ని తినిపించాను. మా పెద్దది కూడా స్నానం చేసి వచ్చిన తర్వాత తినేసింది. టిఫిన్ చేసేసి ఇద్దరు వెళ్ళిపోయారు. తను స్కూల్కి పనిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత నేను తిందామని కూర్చుంటే అది నా మీద ఎక్కువ కూర్చుంటుంది. అందుకని హోటల్లో నుంచుని తింటా చూస్తారు, అలా నుంచుని తినాల్సి వచ్చింది. చూడండి నా కాపలా ఎలా నుంచుందో. తర్వాత నన్ను పడుకోబెట్టేసి నేను ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను. చూసారా బెడ్ కింద అంతా చాలా ఎంత రోతగా ఉంటే ఆ బెడ్ని క్లీన్ చేశాను. తర్వాత కింద కూడా పడుకుంటాం, దులుతాం, అదంతా నీట్గా చేసాం మేమైతే. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.